25,000 మీరు ఇస్తే ఇంకా 1,10,000 ఎవరు పెట్టుకోవాలి అని. కన్నూరు పెట్టుకుంటారు కదా, కన్నూరు వీళ్ళే కదా సార్, చాలా పేద కుటుంబం సార్. వీళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు ఊరి కూడా సార్ రిక్షా తొక్కొని బతుకుతారు సార్, అంతకంటే లేదు సార్ నువ్వు కాపాడాల్సిందే. ఆయన నీకు తెలియదు కృష్ణ, బడ్జెట్ సరిపోదు, ఇట్లా నువ్వు ఒక్కడికి తీసుకొస్తే ఇంకా చాలా మంది వస్తే నా బడ్జెట్ సరిపోదు. నేను అన్నా సార్ బడ్జెట్ గురించి మాట్లాడకు, డబ్బులు ఉన్నోళ్ళు మీ దగ్గరికి ఎట్లా కాదు సార్, వాళ్ళ బిడ్డలు తీసుకుంటారు, లేని వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు చేయాల్సిందే కదా సార్ అన్నప్పుడు దాన్ని సీరియస్గా తీసుకోక నీకు తెలియదు కృష్ణ అని చెప్పి వెళ్ళిపోతున్న మనిషికి ఇట్లా బట్టి తిప్పాయి ముఖ్యమంత్రి. పబ్లిక్ చూస్తూనే ఉన్నారు, ఎందుకో తిప్పి సార్ మీరు అట్లా వెళ్ళడం బాగానే లేదు, మీరు కనుక ఆపరేషన్ చేయించకపోతే బిడ్డ చచ్చిపోతుందేమో జాగ్రత్త, బిడ్డ చచ్చిపోతుందో బాగుండదు అన్న, జాగ్రత్త బాగుండదు అన్న. అంటే సింపతి రావాలని సార్, బిడ్డ చచ్చిపోతుంది సార్ కావాలని. కానీ రాజశేఖర్ గారు అపార్థం చేసుకొని ఏమైనా ఒక ముఖ్యమంత్రి పట్టుకొని వెనుకకు తిప్పి బాగుండదని నాకే చెప్తున్నావు అని చెప్పి, ఇక ఆయన కూడా కొంత గట్టివాడు కదా, నా దగ్గర ఒక మాట అడిగా, ఇగో ఇప్పుడు 25,000 ఇస్తాను కదా, 25 రూపాయలు కూడా ఇవ్వాలి, ఏం చేసుకుంటావు. ఇది మా ఇద్దరి మధ్య జరిగింది. మీరు ఇవ్వకపోతే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అన్నాడు. చేసుకోకపోను.